రుణం తీసుకుంటే కేవలం మాట్లాడుతున్నటువంటి అంశం దరిదాపు లక్షల మందికి ఆల్మోస్ట్ 20 లక్షల పైగా రైతులకు రుణాలు మాఫీ కావట్లేదు. అన్ని సగమే చేస్తున్నారు, పూర్తి స్థాయిలో చేయట్లేదు, ఒక మభ్య పెడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ప్రధానంగా ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో ఒకటి అనాలి, స్పష్టంగా జరుగుతుంది. ప్రభుత్వం ఒకసారి ఒక నిర్ణయం 70 లక్షల మంది రైతులు తీసుకున్నారన్నది గతంలో మీరన్న మాటే కదా. 70 లక్షల మంది కాదు, తర్వాత రికార్డులన్నీ బయటికి తీసుకొచ్చాం. దాంట్లో కొన్ని క్వాలిఫై లేనటువంటి కొన్ని అవి కొన్ని అంశాలు ఉన్నాయి. అవన్నీ తీసిన తర్వాత ఒరిజినల్ గా తేలినటువంటి వాటిలకు ఖచ్చితంగా ఇవ్వాలనేటటువంటిది ప్రభుత్వ నిర్ణయం. ఆల్రెడీ ఆగస్టు 15 టార్గెట్ పూర్తి 31,000 కోట్ల టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో రుణమాఫీ చేసింది, ఎక్కడ బెంచ్ మార్క్ లేకుండా అందరికి చేసిన కాడికైనా. బట్ ఇప్పుడు మీరు ఒరిజినల్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన డూప్లికేట్ ఏంటి? ఏం లేదు, వాళ్ళు ఏం చేసినారంటే 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పిండ్రు, చెప్పిన కూడా కరెక్ట్ గా చేయలేకపోయినారు. వాళ్ళు చేయలేకపోయిన తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు ప్రకటించినప్పుడు ఆయన మొత్తం అప్పులు మేము చేస్తామని, మేము ఇంకొద్ది వెనక్కుపోయి టీఆర్ఎస్ విధ్వంస పాలనలో జరిగినటువంటి పరిస్థితులన్నిటి కూడా చూసుకొని అక్కడ నుంచి తీసుకొస్తున్నాం. నిజంగా మాకు మా రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం మే 22 చేస్తున్నారు మీ గవర్నమెంట్ లో మీరు చేతులు ఎత్తేసి ఎందుకు అట్లా మాట్లాడుకోవడం? దానికి చేస్తున్న పద్ధతిని గౌరవించండి. మీరు ఇద్దరు చాలాసేపు మాట్లాడారు, నేను చెప్తా వినండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఏతులోడు ఎన్నికలు గెలిస్తే ఊరంతా సైరన్ వేసుకొని తిరిగిందంట. ఇప్పుడు ఈ సైరన్ వేసుకొని ఊరంతా తిరిగినట్టు దేశం అంతా ప్రపంచ దేశాలు కూడా తిరుగుతాడు. ఏంటంటే అక్కడ చేసింది ఏం లేదు, అంత పేపర్ కంపెనీతోని అన్ని కంప్లీట్ గా పాకిస్తాన్ రైతు రుణమాఫీ గురించి చెప్తా, ఒకటి లెక్కలు చెప్తా. 7,000 కోట్లు వీళ్ళు మాఫీ చేస్తాను. తెల్లారి పేపర్ ఎంత పడ్డది? 6,009 కోట్లు అని పడ్డది. నెక్స్ట్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తారు? 6,034 కోట్లు అని చెప్తారు. కట్టింగ్స్ మొత్తం ఏంటంటే ఇప్పుడు అక్కడ 17,000 మందికి ఫస్ట్ దఫాలో ఎగ్గొట్టేది. అదే విధంగా 6,190 సైలెంట్ కూడా అన్నా నీకు నీ తెలియకుండా నీకు సంబంధించి రైతులందరికీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేశాం. మీలాగా ఏకకాలంలో ఏతులు కొట్టలేదు. 3 సార్లు చెప్తాను చెప్పాలి, అప్పుడే చెప్పాలి. ఏకకాలంలో రాగానే చేస్తాను. మీలాగా సగం అప్పులు తీర్చలేదుగా, మేము పూర్తిగా తీరుస్తాం. కళ్యాణ లక్ష్మి చేశాం. మీరు తులం బంగారం ఉన్నారు, ఎక్కడ మీరు తులం బంగారం? ఇప్పటికి 2 లక్షల 3 లక్షల పెళ్లిలేనాయి. 3 లక్షల తులాల బంగారం ఎడమైంది. మీరు మీలాంటి ఏది పడితే అది అబద్ధాలు చెప్పి వచ్చిన వాళ్ళు మీరు ఒక్కటి ఫ్రీ బస్ ఒకటే చేసింది తప్ప మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలో మీరు కరెంటు హామీ రాలేదా? 200 యూనిట్ల కరెంటు హామీ రాలేదా? రైతు రుణమాఫీ రాలేదా? ఇప్పుడు 2 సార్లు ఆల్రెడీ అయిపోయింది. ఎందుకు ఎట్లా మాట్లాడుకుంటావు? నాకు తెలుసు. ఫ్రీ కరెంటు ఎవరికి వస్తుందో లెక్కలు తీసుకుని వస్తా. మీరు రెడీ ఉన్నారా? చర్చకు రండి, రా కూర్చుందాం. ఇదే ఐ న్యూస్ వేదికగా కూర్చుందాం, చర్చకు సిద్ధంగా ఉన్నాం మనం. ఎంత మంది ఉన్నత వర్గాలకు ఫ్రీ కరెంట్ వస్తుందో నేను లెక్కలు తీసుకొని వస్తా. ఒక్కొక్కరు రండి, చర్చకు రండి, నేను కూడా తీసుకొస్తాను. చర్చ చేయడం తప్పేం లేదు. ఐ న్యూస్ వేదికగా చర్చ చేద్దాం. రామూర్తి గారు మీ కేటీఆర్ గారిని రమ్మనండి ఐ న్యూస్ కి, ఇక్కడ చర్చ చేద్దాం. మీ కేటీఆర్ కి వచ్చే దమ్ము ఉందా? ఐ న్యూస్ కి వచ్చే దమ్ము? ఆ వర్గాన్ని కూడా నేను పేరు వేసి చెప్పాను. ఆ వర్గానికి సంబంధించి చాలా మందికి 70-80% ప్రతి మీ కేటీఆర్ ని పంపియండి, ఇక్కడ నేను చర్చ చేసి చెప్తాను. నేను ఐ న్యూస్ వేదికలా ప్రభుత్వం మంచి ప్లాన్ గా ఉన్నారు. ఒక బీసీఐ పుట్టినవన్నా బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీ ప్రభుత్వంలో కూడా మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, మెజారిటీగా వాళ్ళే. వీళ్ళంతా ఇప్పుడు ఏదైతే సర్పంచ్ కి సంబంధించి స్థానిక ఎన్నికల్లో కూడా 42% ఇస్తారు. కామారెడ్డి చెప్పి మీరు చేస్తున్నారా? మీ వల్ల కాదు. మీరు ఆయన బీసీలను బాగు చేసిందే ఉంది. మీ గవర్నమెంట్ ఎంతమంది మంత్రుల్లో చెప్పు, పేరు చెప్పాలా? పేరు చెప్పు. 10 ఏళ్ల పాలనగా మీ గవర్నమెంట్ అన్ని కేవలం తప్పు చేస్తాను. రామూర్తి గారు మీ 10 ఏళ్ల హయాంలో ప్రాజెక్టులను కనీసం పెండింగ్ ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టలేదు.
మేము బీసీలకు ఏం చెప్పినాం చేస్తాం, బీసీలకు బీసీ బంధు ఇచ్చినాం, ఏదైతే ప్రతి దాంట్లో గౌడ బజార్లో పోతే రాళ్లతో కొడతారు. అందుకనే బీసీ బంధు ఇచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన వాళ్ళు ఓట్లే వచ్చినాయి నీకు, బీసీ బంధు ఓట్లే పడ్డాయి నీకు. ఎందుకు ఓడిచ్చిరు జనం? జనం ఎందుకు రాళ్లతో కొట్టిర్రు? రామూర్తి గారు వన్ సెకండ్, రామూర్తి గారు ఒక్క నిమిషం, జనం రామూర్తి గారు కొట్టిర్రు. రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క ఎల్లగొట్టిర్రు మీ నిమిషం, చేత రామూర్తి కాదని. గారు రామూర్తి గారు వన్ సెకండ్, గారు మీ చేతగాదని ప్రభుత్వం నడపడం మీతో కాదు, బీసీలను ఉద్ధరించే శక్తి మీకు లేదు అని రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, రామూర్తి గారు వన్ సెకండ్, రవికుమార్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, రవికుమార్ గారు వన్ సెకండ్, రవికుమార్ గారు వన్ సెకండ్, రవికుమార్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, రామూర్తి గారు ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి, వినండి వినండి, రామూర్తి గారు రామూర్తి గారు నో 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 కాంగ్రెస్ పార్టీ ఎన్నో చెప్తాను నేను, ఎన్నో మాట్లాడుకోవచ్చు ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే కులాలకు ఏం చేసినాం అన్నది బీసీ పాయింట్ అది కాదు రామూర్తి గారు, దాని మీద సపరేట్ చర్చ చేద్దాం, దాని మీద సపరేట్ చర్చ చేద్దాం, దాని మీద సపరేట్ చర్చ చేద్దాం. ఇక ఆ చర్చలోకి దిగితే అది పెద్ద చాలా పెద్ద సబ్జెక్ట్. సారీ రామూర్తి గారు కండ్ల ముంగట అభివృద్ధి కనిపిస్తుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు ప్రధాన ప్రతిపక్షంగా అన్న పాయింట్ ఒకటి. ఓవైపు మీరు మోటార్లు పెట్టారు, ఒక్క నిమిషం, మీరు మోటార్లు పెట్టారు, మీరు ప్రాజెక్టులు కట్టారు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు, మోటార్లు పెట్టారు, కనీసం డ్రై రన్ కూడా చేయలేదు, ఎప్పుడో రావాల్సినటువంటి నీళ్లు ఇప్పటికీ కూడా ఇవ్వలేదు, ఇవాళ వాళ్ళు వచ్చి నీళ్లు ఇస్తున్నారు. ఏం కట్టారు వీళ్ళు ఏం కట్టిల్లని మీరు అభివృద్ధి చూసి ఓర్చుకోలేకపోతున్నాం. ప్రాజెక్టులని ఇంజనీర్లు కట్టలే, కేసీఆర్ కట్టిండు, అందుకనే మొత్తం ఖతమైపోయినాయి. మా ప్రాజెక్టులు ఇప్పుడు మేము కట్టేదాన్ని ఇంజనీర్ల సమక్షంలో కట్టిస్తున్నాం. మీరు ఎక్కే ప్రతి ఫ్లైఓవర్ మీద మా రక్తం ఉన్నది, మా కష్టం ఉన్నది, మా కథ ఉన్నది. ఇక ఆ లెక్క చెప్పాలంటే నువ్వు చదువుకొని వచ్చిన స్కూల్ మాయి, నువ్వు హాస్పిటల్ మాయి, బావులు మాయి, చెరువులు మాయి, అక్కడ ఉన్న నాగార్జున సాగర్ నీళ్లు నువ్వు తాగిన నీళ్లు మాయి అని మేము కూడా అంటాం. అది కరెక్ట్ కాదు. మేము ప్రణాళిక వేస్తే మీ గవర్నమెంట్ లో వాటిని పూర్తి చేసాం. కాంగ్రెస్ పొట్టలు పెట్టుకున్నది, మా నాన్నని పొట్టలు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ అని కొద్దిగా వాళ్ళ బిడ్డ చెప్పింది శర్మిల, నేను అంటలేదు. మీరు మంచిగా పనిచేస్తున్నారు. షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అది గుర్తు పెట్టుకోండి. రవికుమార్ గారు వన్ సెకండ్, షర్మిల పిసిసి అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ బ్రదర్ సీనియర్ బిఆర్ఎస్ లీడర్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నది, అది గుర్తు పెట్టుకోండి. రవికుమార్ గారు కాకముందు అన్నది మీకు లైవ్ లో మీకు మాట వినిపించిన మాటలు ఎప్పుడన్నా డేట్ తో సహా చెప్తా. ఒక్క నిమిషం రవికుమార్ గారు వన్ సెకండ్. రవికుమార్ గారు, అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, భారతీయ జనతా పార్టీకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నా కానీ ఒక సమన్వయ లోపమా, లేదంటే అధ్యక్ష మార్పుతో జరిగినటువంటి ఎఫెక్టా, లేదంటే ఆ రోజు కవిత టాపిక్ ఎఫెక్టా, ఇవన్నీ కూడా పాయింట్లో ఉంటే చేరికల కమిటీ పెట్టింది మీరే, దేశంలో ఎక్కడా లేని విధంగా చేరికలు చేర్చుకోలేకపోను, భారతీయ జనతా పార్టీ నుంచి కీలకమైనటువంటి వివేక్ కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ కానీ, లేదంటే ఇంకా విజయశాంతి, చాలా కీలకమైన నాయకులు వెళ్ళిపోవడమే భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. ఆ ఎఫెక్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు మీకు ఇవ్వడం జరిగింది, అసెంబ్లీలో 8 స్థానాలు మీకు ఇవ్వడం జరిగింది. బట్ ఇంకా ప్రజాక్షేత్రంలోకి ఒక ఉద్యమ రూపంలోకి ప్రభుత్వ ఏదైతే తప్పిదాలున్నాయో అవి ఎండగట్టడంలో ఏమైంది, ఎక్కడ లోపం జరుగుతోంది అనుకోవాలా? ఇక్కడ లోపం జరగట్లేదు. మేము ప్రతిరోజు ప్రభుత్వం యొక్క కార్యకలాపాలని, వాళ్ళ యొక్క నిర్ణయాలని, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పథకాలని కావచ్చు, వీటన్నిటిని మేము సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం. వాటిని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలతో కంపేర్ చేస్తున్నాం. ఎక్కడ లోపం జరుగుతూ ఉంది, హామీలకి తగ్గట్టుగా వీళ్ళు పని చేస్తున్నారా లేదని చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ అనేక రకాలుగా ఎక్కడెక్కడైతే మేము చేయగలుగుతామో, అది మెమోరాండమ్స్ కావచ్చు, డిమాండ్స్ కావచ్చు, ధర్నాలు కావచ్చు, అన్ని మోర్చాల తరపున చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే అది ఈ పతాక శీర్షికన మీడియాలో రాకపోవడం అనేది మా దురదృష్టంగా మేము భావిస్తున్నాము, మొట్టమొదటిది. రెండోది ఏంటంటే మా యొక్క బలం, తెలంగాణ రాష్ట్రంలో మా బలము ప్రజల యొక్క ఓటు, దాన్ని నమ్ముకున్నాము. అంత పని చేయకపోతే మీరు పత్రికలు రాయట్లేదు అని ఒక మాట మాట్లాడుతున్నారు, కానీ భారతీయ జనతా పార్టీకి వీటికంటే సోషల్ ఇంజనీరింగ్ లో చాలా దిట్ట. సో అట్లాంటి గొప్ప టెక్నాలజీ తెలిసిన మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో హౌ కెన్ యూ సే దిస్?
నేను ఏమంటున్నా అంటే మేము పని చేస్తున్నామా లేదా, ప్రశ్నిస్తున్నామా లేదా, ఈ ప్రభుత్వాన్ని మాకు కావాల్సినట్టుగా లేదా ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వీళ్ళు పనిచేసినట్టుగా మేము చేస్తున్నామా లేదా, ఈ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో తెలిసిపోతుంది. శ్రీకాంత్ గారు, నేను గ్రౌండ్ లో పని చేస్తున్నాను, గ్రౌండ్ లో చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. నేను ఈ రోజు నిన్న 3-4 రోజులు మీరు చూసే ఉంటారు, 3-4 రోజులు నేను మా కాన్స్టిట్యూన్సీ లో ఊర్లలో ప్రతి గ్రామంలో తిరిగి నేను ఈ యొక్క రైతు రుణమాఫీ కావచ్చు, కరెంటుకి సంబంధించింది కావచ్చు, అదే విధంగా మిగతా హామీల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ వ్యతిరేకత ఇప్పటికే మొదలైపోయింది. బ్రదర్, అరే ఏమో మంచిగా టీఆర్ఎస్ వాళ్ళు పర్ఫెక్ట్ గా గవర్నమెంట్ నడుస్తుంది, మీకు ఎవరికి అవకాశాలు ఇవ్వట్లేదు, బ్రహ్మాండంగా ఉన్నది. మాట్లాడలేదు ఇట్లయితే కష్టం. మీరు మధ్యలో వస్తే నేను మాట్లాడలేదు. మీరు ఎట్లా నాకు అర్థం కాదు. ఉన్నదే కదా నాగేందర్ లాంటి వరకు అవకాశాలు వస్తే పాపం చాలా బాధపడుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు. ఓన్లీ ముఖ్యమంత్రి అన్నదమ్ములు మాత్రమే బాగుపడుతున్నారు. బాగా బాధగానే ఉన్నది. నేను ఎందుకంటే చాలా సిన్సియర్ గా మాట్లాడదాం అనుకుంటా. అండ్ ఇంకోటి, రైతులకు సంబంధించిన విషయంలో, విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా రాజకీయం చేయొద్దు అనుకుంటాను. నేను ఫ్యాక్ట్స్ ని ముందు పెడదామని చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటే మధ్యలో వస్తా ఉంటే అది నాకు కొంచెం ఎందుకో చర్చ పైన ఇంట్రెస్ట్ రాదు. నేను ఈ రోజు గ్రామంలో నిన్న ఈ రోజు గ్రామాల్లో తిరుగుతూ చాలా గ్రామాల్లో రైతులు ఏమనుకుంటున్నారంటే ఇప్పటికల్లా కనీసం కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు అన్న వచ్చేది. ఆ రైతు బంధుతో మేము విత్తనాలో లేకపోతే యూరియానో లేకపోతే ఏదో పళ్ళకి ట్రాక్టర్లకి దానికి కట్టుకునే కిస్తీయో లేకపోతే ఏదైనా అప్పులకు సంబంధించిన వడ్డీలో కట్టుకునే వాళ్ళము, కనీసం అదన్నా వచ్చేది. అది కూడా రాకుండా ఆపేశారు. మా ఊర్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లో 787 పాస్బుక్లు ఉన్నాయి. అంటే 787 మంది రైతులు ఉన్నారు. దాంట్లో రుణమాఫీ వచ్చిన లిస్టు 225 మందికి రుణమాఫీ లిస్ట్ వచ్చింది. దాంట్లో ఇప్పటి వరకు ఈ వీళ్ళకంటే వీళ్ళు అన్ని క్లియరెన్స్ చేసుకుని అయ్యింది ఓన్లీ 150 మంది తీసుకున్న వాళ్ళది వస్తుంది. ఊళ్ళో ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రాదు కదా. రుణం తీసుకుంటే వస్తుంది. తీసుకున్న వాళ్ళని చెప్పండి. రామారావు గారు వినండి, మీరు రుణం రైతులు వాళ్ళందరికీ చెప్పబాకండి. ఊర్లో ఎంతమంది అంతమంది తీసుకుంటారు. డిస్కషన్ నుంచి నేను వెళ్ళిపోతా. ఇట్లా మధ్యలో అర్థం వస్తుంది, నాకు ఇంట్రెస్ట్ రాదు. ప్లీజ్, నేను సెన్సిటివ్ ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు కొంచెం వినండి, ఓపిక పెట్టుకోండి. మీకు నంబర్స్ తెలిస్తే మీకే మంచిది కదండి. నేను మాట్లాడేది మీకు తెలిస్తే నేను ఒక గ్రామాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నా. 787 పాస్బుక్లు ఉంటే 250 మంది లిస్టులో వస్తే 150 మందికి అయింది, ఇంకో 100 మందికి అవ్వలేదు. లిస్ట్ ప్రకారం చెప్తున్నాను. దాని తర్వాత ఈ 787 మంది బాధపడేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో అట్లీస్ట్ అంతకుముందు ప్రభుత్వంలో మాకు అట్లీస్ట్ రైతు బంధన పడేది. ఇప్పటికి 2 టర్మ్లు, జూన్ లో ఒకటి, మన డిసెంబర్ లో ఒకటి, ప్రభుత్వాన్ని పొగుడుతున్నట్టుందిగా. దాదాపు 10,000 రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతు బంధించింది వాస్తవం. ఇప్పుడు వాళ్ళంతా రైతులంతా ఏమంటున్నారంటే మేము ఆ పరిస్థితి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెనంలో నుంచి ఇప్పుడు పొయ్యిలబడేట అయింది పరిస్థితి. కనీసం అది మంచి లేదని చెప్పేసి ఇక్కడ చేస్తే ఈ ప్రభుత్వం ఇంకా దారుణంగా చేస్తుంది. 2 లక్షల రుణమాఫీ చేయడం తప్ప, ఒక రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం తప్ప, 7,500 రూపాయలు వస్తాయని ఆశపడ్డాము. ఆ 7,500 రూపాయలు దేవుడెరుగు. కనీసం మాకు విత్తులు వేసుకోవడానికి కూడా పైసల్లో మా చేతుల, కనీసం మేము కిస్తీలు కట్టుకోవడానికి కూడా, కిస్తీలు కట్టుకున్న అటువంటి ఆ ఈఎంఐలు లేకపోతే వడ్డీలు కట్టుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉన్నవి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి గ్రామాల్లో రైతులు ఏడుస్తున్నారు. కిస్తీలు కట్టాలనుకుంటారు బ్రదర్, చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ కిస్తీలు ఏంటి అవి? భూమి మీద రుణం తీసుకుంటే కిస్తీలు, భూమి రుణమే లేకుండా చేస్తున్నాం, ఇంకా కిస్తీలు ఎక్కడ కడతారు మీరు? అదే నేను అదే చెప్తున్నా. నాకు అర్థం కాక అడుగుతున్నా మిమ్మల్ని. పొలం మీద అప్పు తీసుకున్న కిస్తీలా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా? అవి చెప్పండి ఫస్ట్. నేను క్లారిటీ అడుగుతున్నా సార్. రవికుమార్ గారు, నేను క్లారిటీ అడుగుతున్నా. కిస్తీలు కడుతున్నాం అంటున్నారు, పొలం మీద రుణం తీసుకున్న కిస్తీలా లేకపోతే ఇంకేమైనా కిస్తీలు ఉన్నాయా? ఏ కిస్తీల గురించి మాట్లాడుతున్నారో చెప్పండి. మేమైతే కిస్తీలు కట్టే అవకాశం లేకుండా రుణమే మాఫీ చేసేసినావు. ఇంకా రైతుకి ఎక్కడ కిస్తీ అవసరమే రాదు. మరి ఇంకా నువ్వు ఏ కిస్తీ గురించి చెప్తున్నావో చెప్పండి. అదే చెప్పండి. వింటావా? నేను చెప్తా కంక్లూషన్ చెప్తున్నా. 787 మంది రైతుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కిస్తీ ఉంటది. వాళ్ళు అప్పు తెచ్చి మన ఇతులు తెచ్చుకుంటారు.
అప్పు పెట్టి ఈ మన ఫెర్టిలైజర్ తెచ్చుకుంటారు. ఎక్కడ తెచ్చి వాళ్ళు అప్పు? కిస్తులు కట్టుకోవాలా వద్దా? విషయం ఏంటంటే అటు వాళ్ళు మీకు సొంతంగా రైతుల రైతు బంధు కోసం డబ్బులే పడితే ఊరికే వీళ్ళు మధ్యలో పెట్టుబడుల చదువుతా కోసం ఉంటారు. బయట అప్పులు చేయాల్సినటువంటి అదే పరిస్థితి పెట్టుబడి ఉండకపోయింది కదా, కోసము తెచ్చుకుంటారు దాంట్లో ఫెయిల్ అయ్యారు వాళ్ళు. అన్నది ఆయన వర్షన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫెర్టిలైజర్ షాప్ లోకి వెళ్తారు, ఏదో కొంత అమౌంట్ ఇచ్చి తెచ్చుకుంటారు, విత్తనాల షాప్ లో పోతారు, ఏదో కొంత అమౌంట్ తెచ్చుకుంటారు, వాటికి కిస్తులు కడితే ఇప్పుడు ఇస్తారు మళ్ళా, లేకపోతే ఇప్పుడు ఇయ్యారు. పాత పైసలు క్లియర్ చేయకపోతే ఇప్పుడు ఇయ్యారు. వాళ్ళేం హోప్ ఉంటదంటే అరే రైతు బంధు వస్తుంది, రైతు బంధు రాగానే ఈ కిస్తి పాత కిస్తి కట్టి కొత్తది తెచ్చుకుందాం మళ్ళీ అప్పు కూడా అట్టుంటది. చాలా Yeah. 50% Yeah, point. పైన Receive. రైతులు Yeah. ఇట్లానే ఉంటాయి. ఈ రియాలిటీ మీరు తెలుసుకోకుండా ఊకే అరుస్తారు. చర్చని మనము కొంచెము Anyway, రైతుల anyway, విషయంలో రియాలిటీ Yeah. గురించి Yeah. అడుగుతున్నాం, మీరు ఏ కిస్తీల గురించి No, no, ఆయన మాట్లాడుతున్నారో point చెప్పమని కాదు. అడుగుతున్నాను. Personal గా రామ్మూర్తి గారు కన్క్లూడ్ ప్లీజ్. శ్రీకాంత్ గారు Conclude. Time limit, ఏంటంటే please. ఇప్పుడు వీళ్ళు రెండు సార్లు ఎగ్గొట్టారు. అది దాదాపు 11,250 కోట్లు అంటే దాదాపు అదే 22,500 కోట్లు ఏదైతే రైతుకు సంబంధించి ఏదైతే పెట్టుబడి సాయంగా అందించవలసిన రైతు భరోసా ఎగ్గొట్టి ఇప్పుడు నువ్వు అది చేసి ఇది చేస్తే నిజంగా రైతులు సంతోషంగా ఉంటాయి. ఇప్పుడు పెట్టుబడి సీజన్ కాబట్టి చేతిలో పైసలు ఉంటే రుణం కూడా మాపైతే బాగుండు. కానీ ఏదైతే రైతు భరోసా సంబంధించిన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు ఎంత తెలివిగా వీళ్ళు మొత్తం మీరు రోజు పేపర్ ఫాలో కావట్లే, ఫాలో కావట్లే. ఇప్పుడు ఉన్నటువంటి రుణమాఫీ క్రెడిట్ చేసిన తర్వాత మళ్ళా కొత్త రుణాలు తీసుకోమని కూడా బ్యాంకు ఆదేశాలు జారీ చేశారు. అది మీరు తెలుసుకొని మాట్లాడండి. మాట్లాడుతున్నారు పాత రుణాన్ని తీర్చి, సార్ రామ్మూర్తి గారు పాత రుణాలను తీర్చి మళ్ళీ వెంటనే బ్యాంకర్స్ కొత్త రుణాలు ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్